బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు సీఎం విజయ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. మందు బాబులకి షాక్ ఇచ్చారు సీఎం విజయ్. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత డ్రగ్స్ నిషేధంపై ఆయన రెండవ సంతకం చేశారు విజయ్. అందులో భాగంగా మద్యం షాపులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. టెంపుల్స్, స్కూల్స్, కాలేజెస్ దగ్గర ఉన్న మద్యం షాపులను 2 వారాల గడువిచ్చి తొలగించాలంటూ ఆదేశాలను జారీ చేశారు. రెసిడెన్షియల్ ఏరియాలకు 500 మీటర్ల దూరంలో అలాగే వైన్ షాపులు ఉండాలన్న కోర్టు ఆర్డర్స్, గతంలో ఉన్న ఆర్డర్స్నే ప్రస్తుతానికి నేను అమలు చేస్తున్నాను అంటూ సీఎం విజయ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తుల పైన కూడా నిషేధాన్ని విధించారు విజయ్. దానికి సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్న ఆ డెసిషన్కి సంబంధించిన ఒక లెటర్ని తమిళ్లో ఉంది. ఆ లెటర్ సారాంశం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మొత్తంగా తమిళనాడు హైకోర్టు గతంలోనే కొన్ని ఉత్తర్వులను జారీ చేసింది. స్కూల్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అలాగే ప్రార్థనా స్థలాలకి ఖచ్చితంగా ఒక డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. అందుకే 717 షాప్స్ని క్లోజ్ చేయాలంటూ ఉత్తర్వులను జారీ చేశారు. ఆ 717 షాప్స్ ప్రస్తుతానికి స్కూల్స్తో పాటు ప్రార్థనా స్థలాలు వీటన్నిటికీ దగ్గరలో ఉన్నట్టు గుర్తించారు. గుట్కా, పాన్ మసాలా అమ్మితే కూడా కఠిన చర్యలు తప్పవంటూ ఇటు ఉత్తర్వులు జారీ చేశారు సీఎం విజయ్. రాష్ట్ర వ్యాప్తంగా గుట్కా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిపైన రేట్స్ని కూడా నిర్వహించారు. ఆ రేట్స్లో భారీగా గుట్కాకి సంబంధించిన స్టాక్ని స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని నిషేధిస్తున్నామంటూ ఉత్తర్వులు జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న ఆ గుట్కా ప్యాకెట్స్ అన్నిటిని కూడా కాల్చి పాడేశారు. విజయ్ నిర్ణయాన్ని ప్రస్తుతానికి ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. మరో పక్కన విజయ్ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వాలన్నీ కూడా ఆదాయం కోసం మాత్రమే మద్యాన్ని, గుట్కాని వీటన్నింటినీ యథేచ్ఛగా అమ్మనిచ్చాయి. అంతేకాని ప్రజల ఆరోగ్యం గురించి అసలు గత ప్రభుత్వాలు ఆలోచించలేదు అంటూ విజయ్ కౌంటర్ ఇచ్చారు. మద్యం షాపుల ఏర్పాటుపై గతంలోనే కోర్టు ఆదేశాలు ఇచ్చిందంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. హైప్ కోసం విజయ్ పిఆర్ టీం ఇలాంటి లీకులు ఇస్తుంది, ఇలాంటి స్టంట్స్ చేస్తుంది పిఆర్ టీం అంటూ డిఎంకే విమర్శలు వెళ్ళగక్కుతుంది. మరోపక్కన అసలు ఆయన చేసిన ఆ రెండవ పాలసీకి సంబంధించిన సంతకానికి ఏమేమి చేంజెస్ జరిగినాయి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. మొత్తంగా తమిళనాడు రాష్ట్రం మొత్తంగా 717 తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిక్కర్ అవుట్లెట్స్. తమిళనాడు రాష్ట్రంలో ఈ లిక్కర్ అవుట్లెట్స్ని ప్రభుత్వమే నడుపుతుంది. ప్రైవేట్ షాప్స్ ఉండవు, ప్రైవేట్ వెండర్స్ ఎవరు ఉండరు. అక్కడ ప్రభుత్వ షాపుల్లోనే మద్యాన్ని అమ్ముతుంటారు. సో ఆ మద్యానికి సంబంధించిన ఆ షాపులు ఏవైతే ఉన్నాయో దాంట్లో 717 షాపులని తొలగించడానికి 2 వారాల గడువునిచ్చారు. ఆ 2 వారాల గడువు తర్వాత అక్కడి నుంచి షాప్స్ని ఇమీడియట్గా తొలగించాలి. ప్రజల ఆరోగ్యం, ప్రజల శ్రేయస్సు అన్నిటికంటే ముఖ్యం అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఈ అవుట్లెట్స్ పబ్లిక్ ఏరియాస్కి మినిమం 500 మీటర్ల దూరంలో ఉండాలి. మొత్తంగా తమిళనాడు మొత్తంలో 4765 షాప్స్ ఉన్నాయి. ఆ 65 షాప్స్ నుంచి 276 షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి గుళ్ళు అలాగే మసీదులు, చర్చిలకి అతి దగ్గరగా ఉండడాన్ని గుర్తించారు. 276 మద్యం షాపులు అలాగే 186 మద్యం షాపులు స్కూల్స్, కాలేజెస్ అలాగే మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి దగ్గరగా ఉన్నట్టు గుర్తించారు. మరోపక్కన 255 మద్యం షాపులు బస్ స్టాండ్లు అలాగే ట్రాన్సిట్ హబ్స్, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో 255 హబ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద టీవీకే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఈ రూల్స్ని పాటిస్తామంటూ చెప్పుకొస్తున్నారు. చాలా క్లియర్గా ఒక డ్రగ్ ఫ్రీ తమిళనాడు, డ్రగ్సే లేని తమిళనాడుని ప్రజలకి అందిస్తానంటూ విజయ్ చేసిన ఆ ప్రామిసెస్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన టీవీకే మరిన్ని స్కీమ్స్ మనకు తెలుసు. మహిళలని ఉద్దేశించి ప్రతి మహిళకి 2500 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి ఎవరైతే 60 సంవత్సరాల వయసు దాకా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకి ప్రతి నెల 2500 ఆర్థిక సాయాన్ని ఇస్తా అంటూ చెప్పుకొచ్చారు. అలాగే అన్నపూర్ణి
సూపర్ 6 స్కీమ్ అంటే ప్రతి సంవత్సరం ఒక 6 ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీకి ఇస్తామంటూ కూడా ఆయన ఒక పథకాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్కన జీరో టాలరెన్స్ అండ్ రాణి వేలు నచియార్ ఫోర్స్ మహిళలపైన జరిగే అక్రమాలు, మహిళలపైన జరిగే దుశ్చర్యలని అరికట్టడానికి ఒక ఫోర్స్ని, ఒక స్క్వాడ్ని, ఒక స్పెషల్ టీమ్ని కూడా ఆయన తయారు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. సో అది కూడా రానున్న రోజుల్లో మనం చూడొచ్చు. అలాగే మరోపక్కన క్లాస్ 1 నుంచి క్లాస్ 12 12వ తరగతి 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా జీరో డ్రాప్ అవుట్ అంటే ఆ కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి పిల్లలు ఎవరు డ్రాప్ అవుట్ అవ్వకూడదు అంటూ ప్రతి సంవత్సరం ఆ పిల్లల తల్లులకు 15,000 రూపాయలు కూడా ఒక పథకం కింద కామరాజ్ కల్వి వృద్ధి తిత్తం అంటూ ఒక స్కీమ్ కింద ప్రతి పిల్లలకు సంబంధించిన తల్లులకి 15,000 రూపాయలు. అంటే స్కూల్ నుంచి ఎవరు డ్రాప్ అవుట్ అవ్వకూడదు, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, 12వ తరగతి దాకా అయినా చదువుకోవాలన్న ఉద్దేశంతో జీరో డ్రాప్ అవుట్ పాలసీని విజయ్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఓవరాల్గా దీని ప్రతిపక్షాలని ఆయన ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ఏమని చాలా క్లియర్గా గత ప్రభుత్వాలన్నీ కూడా డబ్బుని సంపాదించుకునే ప్రయత్నమే చేశాయి కానీ ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, నేను మాత్రం అలా ఉండనంటూ ఆయన గత ప్రభుత్వాలను ఉద్దేశించి మాట్లాడడంతో డిఎంకే కూడా దీనిపై స్పందించి డిఎంకే కూడా సీరియస్గా తీసుకుంది. డిఎంకే కూడా ఒక పిఆర్ స్టంట్ చేస్తున్నాడు విజయ్ టీమ్, కావాలనే ఇలాంటి లీకులు కూడా ఇస్తున్నారు అంటూ డిఎంకే ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమిళనాడు ఒక టెక్నాలజీ హబ్గా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అలాగే ఒక సిలికాన్ వ్యాలీ లాంటి ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయాలి స్టార్టప్స్ కోసం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం దేశంలోనే మొదటిసారి మినిస్ట్రీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఒక